చేయని తప్పుకు కౌన్సిల్ చైర్మన్ విప్ కలిసి నోటీసులు ఇచ్చి తనను ఎమ్మెల్సీ పదవి నుండి డిస్మిస్ చేశారని వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు. ఎందుకు అలా చేశారో తెలియడం లేదని, కౌంటింగ్ ముందు రోజు 4 నోటీసు ఇచ్చి డిస్మిస్ చేశారని, కానీ పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడకూడదని ముందుగా రెస్పాండ్ కాలేదని ఆయన స్పష్టం చేశారు. తనపై జరిగిన సస్పెన్స్ పై న్యాయ పోరాటం చేస్తానని, తప్పక న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని రఘురాజు అన్నారు. పూర్తి బాధ్యత ఎందుకంటే 2019 చేశాను ఎలక్షన్ నేను ఎందుకు రఘురాజు నేను విజయనగరం జిల్లా లోకల్ బాడీస్ ఎమ్మెల్సీగా 2021లో మరి ఎన్నికై మొన్నటి దాకా కూడా ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది. మరి నా దురదృష్టం ఏంటో తెలియదు, కానీ మరి నేను చెయ్యని తప్పుకి మా కౌన్సిల్ చైర్మన్ గారు అలాగే విప్ గారు నా మీద ఒక నోటీసు ఇచ్చి, మరి డిఫెక్షన్ నోటీస్ ఇచ్చి నన్ను ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా డిస్మిస్ చేయడం జరిగింది. మరి ఎందుకు అలా జరిగిందో నాకైతే అర్థం కాలేదు. మరి ప్రెస్ మీట్ అది కూడా నాకు నోటీస్ ఇచ్చినప్పుడే పెట్టొచ్చు, కానీ మరి నేను ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానో, ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, అలాగే కౌన్సిల్ చైర్మన్ గారు భూషణ్ రాజు గారు ఉన్నారో, మరి ఈ నోటీస్ మీద మాట్లాడితే వాళ్ళ గురించి మాట్లాడాలి, పార్టీ గురించి మాట్లాడాలి, ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడకూడదు నాకు ఆలోచనతో. ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని మరి మీ అందరికీ కూడా తెలుసు. నేను సుదీర్ఘ పాదయాత్ర కూడా చేయడం జరిగింది, తిరుమల వరకు కూడా. మరి అన్నిటికీ కారణాలు ఏంటంటే వాళ్ళు నాకు ఇచ్చిన నోటీసులోని ఏమైతే ఉందంటే, మరి షెడ్యూల్ 10 కింద మరి మీకైతే డిఫెక్షన్ నోటీస్ ఇస్తున్నాం అని చెప్పడం జరిగింది. షెడ్యూల్ 10 ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్నది. మరి ఎప్పుడైతే ఎవరైనా ఒక పార్టీ తరఫున మరి ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కానీ, ఎంపీగా కానీ ఎన్నికైన వారు ఇతర పార్టీకి వెళ్ళి ఒక కండువ వేసుకునో, లేకపోతే ఆ మీటింగ్లకు వెళ్ళో, లేదా ప్రస్తుతం ఉన్న పార్టీని దూషించో, నాయకుని దూషించో, మరి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు నేరుగా మరి వాళ్ళు వ్యవహరిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఉంది. అది 100% కరెక్ట్. మరి రాజకీయ కారణాల కొద్దీ మరి నేనే కాదు, నాతో పాటు నా భార్య కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఆవిడ కూడా ఎస్కోట్ మండలానికి వైస్ ఎంపీగా పనిచేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్న రాజకీయాల ఇబ్బందుల వలన కార్యకర్తల కష్టాలు, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని చాలాసార్లు పెద్దల దృష్టి, అందరి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా నా దృష్టికి కూడా తీసుకుని వచ్చారు. ఒక ఎస్కోట్ మండలమే కాదు, దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర డిస్కషన్ జరిగింది, పత్రికలు అందరికీ కూడా తెలుసు. అప్పుడు కూడా నేను చెప్పాను, ఏం సరే ఎమ్మెల్సీ పదవి ఇచ్చానని చెప్తా ఉన్నారు, కానీ రాజకీయాలు బాగోలేదు, ఈ పరిస్థితులు అయితే నేను చేయలేను. ఇంకా ఫైనల్గా మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర కూడా చాలాసార్లు వెళ్ళినప్పుడు నేను చెప్పాను, సరే ఎమ్మెల్యే అభ్యర్థిని మనం మార్చుకోవాలి, ఇలాంటి కష్టం కష్టం అని నాకున్న ఒపీనియన్. ఆ పార్టీ ఏ ఒపీనియన్ తీసుకుంటారో స్టాండ్ తీసుకోవడం చెప్పాను. అలాగే మాట్లాడుతూ కొంత సమయం అయిన తర్వాత చెప్పాను, సార్ నేను ఈ పదవి కోసం అయితే ఏ రోజు రాజకీయం చేయలేదు, మీరు ఎప్పుడైనా కావాలంటే నాకు కౌరు పెట్టాను. ఒక ఎమ్మెల్యే గెలుస్తారంటే, ఒక ఎమ్మెల్సీ ఎవరికైనా ఇస్తే ఇక్కడ పలానా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుస్తారు, లేకపోతే ఎంపీ గెలుస్తారు, నాకు కౌరు పెడితే నేను వచ్చి రిజైన్ చేస్తానని చెప్పాను. డైరెక్ట్గా సుబ్బారెడ్డి గారితో చెప్పాను ఈ మాటలన్నీ కూడా. సో అటువంటి ఇంత కక్ష సాధింపు చర్యల కింద నా పదవి తీసుకోవడం చాలా ఆశ్చర్యపోవాలి. ఖచ్చితంగా నేనైతే కోర్టుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. రేపు 18వ తారీఖు నుంచి కోరుకున్నట్టే కోర్టుకు వెళ్తాను. ఈ విషయం ఎవరితో డిస్కస్ చేసినా, ఇక్కడ చాలామంది పత్రికా మిత్రులతో ఎవరితో మాట్లాడి ఇదేంటంటే అన్యాయం ఏంటంటే, ఆవిడ పార్టీ మారిపోతే మిమ్మల్ని ఎలాగా సస్పెండ్ చేస్తారని ఒక ఏ ప్రజాప్రతినిధులతో మాట్లాడినా, నాతో పాటు ఎమ్మెల్సీలు చాలామంది అన్నారు, వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసినా అఫ్సర్ మీరు చేసినప్పుడు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం పార్టీ తప్పుదో అని చెప్పడం జరిగింది. అలాగే మనం చూస్తూ ఉన్నాం, ఆయన భగవంతుడు ఉంటాడు, న్యాయం ఉంటుంది, ఎప్పుడు కూడా న్యాయం ఖచ్చితంగా గెలుస్తుంది. న్యాయం నా వైపు ఉందని నేను ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాను. ఈ విషయాలన్నీ కూడా నాకు ఏదైతే మొదటి రోజే నోటీస్ వచ్చినప్పుడు నేను పత్రికా సమావేశం పెట్టి చెప్పొచ్చు, అయినప్పుడు కూడా ఈ మాటలన్నీ కూడా చెప్తే అటు పార్టీ అవనండి, ప్రభుత్వం అవనండి, మా కౌన్సిల్ చైర్మన్గా వీళ్ళందరూ కూడా నాకు అన్యాయం చేశారన్న మాటలు నేను ఆ రోజు ఎన్నికల ముందు చెప్పే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే దాని ఇంపాక్ట్ పార్టీ మీద పడుతుంది, పార్టీ వ్యతిరేకం మీద పడుతుంది, ప్రతిపక్షాలకి అదొక అవకాశం దొరుకుతుంది, వాళ్ళు కూడా మాట్లాడడానికి ఉద్దేశంతో నాకు నష్టం జరుగుతున్నప్పటికీ కూడా పార్టీ మీద ఉన్న అభిమానం, నాయకుల మీద ఉన్న గౌరవం కొద్దీ నేను ఈ రోజు దాకా కూడా పత్రికల ముందుకు రాలేదు. మరి వాళ్ళు సస్పెండ్ చేసిన తర్వాత కూడా మరి 3వ తారీఖు చేశాక అప్పటికి ఆ రోజు నేను ఇంకా హాస్పిటల్లో ఉన్నాను. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యాక మరి ఈరోజు మళ్ళీ మీ అందరి ముందు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం, అలాగే రేపు 18వ తారీఖు కోర్టులో ఓపెన్ అవుతాయట, 18, 19 తారీఖులను కూడా
ఖచ్చితంగా దీని మీద కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది. మళ్ళీ ఎమ్మెల్సీగా మళ్ళీ మీ ముందుకు వస్తానని నాకైతే గట్టి నమ్మకం ఉంది. ఖచ్చితంగా తిరిగి ఎమ్మెల్సీగా లోకల్ బాడీ విజయనగరం లోకల్ బాడీస్ ఎమ్మెల్సీగా మళ్ళీ నేనే